హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ కూడా పెట్టండి. ముగ్గు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సంక్రాంతి పండుగ కదండి ఈరోజు, అందుకనైతే ఈ ముగ్గు అయితే వేసానండి. చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది, నాకైతే బాగా నచ్చిందండి. చూడండి, మీరు కూడా ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చిందో. కలర్స్ కూడా బాగా సెట్ అయ్యాయండి. ఇదైతే 3D ముగ్గు కదండి, ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో అయితే పెట్టండి. దీనికోసం అయితే నేనైతే ఈ కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా ఫస్ట్ చాక్ పీస్తో రౌండ్స్ అయితే గీసుకున్నానండి. మధ్యలో భోగికుండ అయితే దించుకున్నామండి. చూడండి, చాక్ పీస్తో గీసుకుంటే ఏంటంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ అనేది చాక్ పీస్తో గీసుకుంటే ముగ్గు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కదా, అందుకని చాక్ పీస్తో అయితే గీసుకున్నాను. నేనైతే పాట్కి అయితే డెకరేషన్ అయితే చేస్తున్నాను. చూడండి, పాట్ కలర్ కూడా మంచిగా సెలెక్ట్ చేసుకోండి. పాట్ కూడా పర్ఫెక్ట్గా దించుకోండి, చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా కరెక్ట్ షేప్లో దించుకోండి పాట్ అనేది. అప్పుడైతే బాగా కనిపిస్తుంది ముగ్గు అనేది. చాలా టైం తీసుకుందండి ఈ ముగ్గు అయితే. మినిమం ఒక 2 అవర్స్ అయితే పట్టిందండి. ఇంకా మా అమ్మ మా పాప కూడా హెల్ప్ చేశారు కలర్ ఫిల్ చేయడంలో. చాలా రిస్క్ అండి, చాలా రిస్క్ తీసుకొని మరీ వేశాను. మీరు కూడా ఒకసారి చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో మాత్రం పెట్టండి. నేనైతే అలా డిజైన్కి అయితే ఎల్లో కలర్ అయితే సెలెక్ట్ చేసి వేస్తున్నానండి. 3D పిక్ అనేది ఫస్ట్ టైం అయితే ట్రై చేశానండి. సైడ్లో అయితే నేను చాక్ పీస్తోనే గీసుకున్నాను, ఎందుకంటే చాక్ పీస్తో గీసి వేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, పాట్ అయితే కలర్ అయితే వేయడం అయితే అయిపోయింది. చాలా పెద్ద ముగ్గు అండి, చాలా టైం తీసుకుంది. నేనైతే దాన్ని షార్ట్ చేసి 40 మినిట్స్లో అయితే పెడుతున్నాను. కానీ నాకైతే 2.5 అవర్స్ దాకా పట్టిందండి కలర్ ఫిల్ చేయడానికి, ముగ్గు వేయడానికి. సంక్రాంతి కదండి, నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి. ఇది అమ్మ వాళ్ళ ఇంటికాడే వేస్తున్నానండి. పండుగ కదా, అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి. మీరు కూడా సంక్రాంతి ఫెస్టివల్ అనేది చాలా బాగా జరుపుకోవాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఆడవాళ్ళు అయితే ముగ్గులతోనే బిజీగా ఉంటారు సంక్రాంతి అంటే. నేను ఆ గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లో కొంచెం 3D ఎఫెక్ట్ కనిపించేటట్టుగాని ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ మిక్సింగ్లో వేస్తున్నానండి. నాకైతే ముగ్గు అయితే పర్ఫెక్ట్గా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా బాగా వచ్చింది. ముగ్గులు అంటే ఫ్లవర్స్ అవి అయితే చాలాసార్లు వేసానండి, ఇలా 3Dలో వేయడం మాత్రం ఫస్ట్ టైం. చూడండి, ఇప్పుడైతే ఆరెంజ్ కలర్తో అలా వేసేసుకుంటున్నాను. ముగ్గు పైన అంటే పాట్ దించినాక అందులో వైట్ కలర్ అయితే ఫిల్ చేశాను కదా, వైట్ కలర్ మీద పడకుండా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రెడ్ కలర్తో అయితే వేసుకుంటున్నానండి. చూడండి, కలర్స్ అనేవి కూడా కొంచెం పర్ఫెక్ట్ చేసుకోండి, అప్పుడే ముగ్గు అనేది కూడా బాగా కనిపిస్తుంది కదా. చూడండి, అలా కొంచెం రెడ్ షేడ్ కనిపించేటట్టు ఆరెంజ్ కలర్ మీద కూడా నేను వేస్తున్నాను. ఎల్లో పైన లైట్ ఆరెంజ్ కలర్ అయితే వేస్తున్నాను. చూడండి, పాట్ అనేది ప్లస్ ఆ షేడింగ్ కూడా అయిపోయింది. ఇదేంటంటే ఎర్లీ మార్నింగ్ మనకు సన్ వచ్చినప్పుడు ఆ షేడ్ అనేది కనిపిస్తుంది కదండి, ఆ టైప్లో అయితే నేను సెలెక్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడైతే సన్ అయితే డ్రా చేస్తున్నానండి. ఈ సన్ అనేది చాలా ఈజీగా ఎవరైనా డ్రా చేసుకోవచ్చు కదా. చూడండి, పాట్ దించడం అయితే అయిపోయింది. నేనైతే సైడ్కి అయితే అలా ఫ్లవర్స్ లాగా వేసేసుకొని వాటిలో అయితే కలర్స్ అయితే ఫిల్ చేస్తున్నానండి. నేనైతే 2 కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. అవి పద్మం రేకుల టైపే వేసేసుకున్నామండి. ఆ పద్మం రేకుల్ని ఫిల్ చేయడానికి నేనైతే 2 కలర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను.
కలర్స్ అనేవి పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసి వేసుకోండి, అప్పుడే బాగా కనిపిస్తుంది. 3D ముగ్గు అంటే ఖచ్చితంగా 2 ఆపోజిట్ కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి, అప్పుడు బాగా కనిపిస్తుంది. సంక్రాంతి కదండి, పిల్లలు కైట్లు పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నారు, చాలా బిజీగా ఉన్నారు పిల్లలు కూడా. ముగ్గు అయితే 2 అవర్స్ దాకా అయితే పట్టిందండి. ముగ్గు ఫైనల్ లుక్ చూసాక పడ్డ కష్టం అంతా మర్చిపోయామండి, అంత బాగా వచ్చింది. నేనే కాదు మా పాప మా అమ్మ కూడా ముగ్గుకు హెల్ప్ చేశారండి. ఈ ఒక్క రౌండ్ వేయడానికే నాకు చాలా టైం తీసుకుంది. చాలా టైం అవుతుందని చెప్పేసి మా అమ్మ మా పాప ఇద్దరు హెల్ప్ చేశారు. అప్పుడైతే ముగ్గు అనేది కంప్లీట్ అయిపోయిందండి. మా ఫ్రెండ్స్ అయితే రేపు అందరం మీట్ అవుదాం అనుకున్నామండి. పండుగ కదా, అందరు ఫెస్టివల్కి అమ్మ వాళ్ళ ఇంట్లోకి అయితే వచ్చారు కాబట్టి రేపైతే మీట్ అవుదాం అనుకున్నాను. అందరం కలిస్తే ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తానండి. మా ఇంటి దగ్గర కూడా మా చెల్లె వాళ్ళందరూ వచ్చారండి. పండుగ కదా, అందరూ అమ్మ వాళ్ళ ఇంట్లోనే జరుపుకోవాలని అందరు ఇక్కడికే వచ్చేసారు. చూడండి, ఇంకా 2 కలర్స్ ఫిల్ చేస్తే ఈ రౌండ్ అయితే పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయినట్టే. స్టూల్ కూడా వేసుకున్నానండి. ఊకే టైం బాగా తీసుకుంది కదా, కాళ్ళు వస్తాయని చెప్పేసి అలా స్టూల్ తీసేసుకుని స్టూల్ మీద కూర్చొని కూడా వేసాము. చూడండి, ఇదైతే కంప్లీట్ అయిపోయినట్టే ఈ రౌండ్ అయితే. అయితే చెరుకుగడ వేయడం అయితే మర్చిపోయానండి. మా పాప గుర్తిచ్చేస్తే మళ్ళీ చెరుకుగడ మిడిల్లో అయితే వేస్తున్నాను. దానికైతే గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. చెరుకుగడ లేనిదైతే సంక్రాంతి అయితే కంప్లీట్ కాదు కదండి. పండగ కదా, అందరు హడావిడిగా అన్ని సౌండ్స్ అయితే మీకు కూడా వినిపిస్తూ ఉంటాయి. నేను ఎంత సౌండ్ వినపడద్దని ఎక్కడికి వెళ్ళినా కూడా సౌండ్స్ అయితే బాగా వినిపిస్తున్నాయండి. నెక్స్ట్ సర్కిల్ మనం చాక్ పీస్తో గీసుకున్నాం కదా, దానిలో కూడా అలా పద్మం రేకులు గీసేసుకొని నేను లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ అయితే సెలెక్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి అయితే అమ్మను పాప అయితే హెల్ప్ చేశారండి. లేదంటే నాకు ముగ్గు అయిపోవడానికి 2 అవర్స్ కంప్లీట్ అయిందని చెప్పాను కదండి. అమ్మను పాప హెల్ప్ చేయకపోయి ఉంటే ఒక 3 అవర్స్, ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా పట్టేదేమో. నేనైతే అలా మిడిల్లో గీసేసిన కొద్దీ అమ్మ పాప అయితే హెల్ప్ చేశారండి. వీటికైతే పింక్ అండ్ లైట్ పింక్, డార్క్ పింక్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. ఏదైనా సరే ఒక లైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక డార్క్ కలర్ సెలెక్ట్ చేసుకోండి, అప్పుడు ముగ్గు అనేది చాలా బాగా కనిపిస్తుంది. సంక్రాంతికి మీ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ రూపంలో పెట్టండి. నా ముగ్గు ఎలా ఉందో కూడా పెట్టండి కామెంట్ రూపంలో. కంపల్సరీ కామెంట్స్ అనేవి పెట్టండి, ఎందుకంటే మేము పడ్డ ఈ 2 అవర్స్ కష్టం అనేది మీ ఒక్క కామెంట్తో మాకైతే వెళ్ళిపోతుందండి. కాబట్టి కామెంట్ రూపంలో కూడా మీరు మెసేజ్ పెడితే చాలా బాగుంటుంది. ఫస్ట్ మిడిల్లో ఒక లైన్ గీసుకున్న తర్వాత కలర్ అనేది అటు సైడ్ ఫిలప్ చేసుకోండి. తర్వాత మళ్ళీ దాని పక్క నుంచే మళ్ళీ ఒక లైన్ గీయండి, ఎందుకంటే ఆ లైన్ అనేది కొంచెం మనకు ఉబ్బినట్టుగా అనిపిస్తుంది కదండి, అప్పుడు అనేది అది కొంచెం 3D పిక్ లాగా కనిపిస్తుంది. మొత్తం ఇలా ఫిల్ చేయకండి, ఫస్ట్ ఒక లైన్ అయితే గీసుకోండి, గీసుకున్న తర్వాతనే మీరు ఫిల్ చేయండి.
చూడండి ఇప్పుడు మా పాప కూడా వచ్చేసింది, నేను వేస్తానంటూ మంచిగా కింద కూర్చొని వేస్తుంది. ఇక చూడండి మా పాప కూడా ఎంత బాగా ఫిల్ చేస్తుందో. చూడండి ఇంకా ఫైనల్గా ఒక 2 వేస్తే ఈ రో కూడా మనకు కంప్లీట్ అయిపోతుంది. చూడండి హాఫ్ ముగ్గు వేసాక ఎంత బాగా కనిపిస్తుందో. సంక్రాంతి అంటే ఊళ్ళల్లో వచ్చేవారండి గంగిరెద్దును పట్టుకొని, ఇప్పుడైతే ఎవ్వరు రావట్లేదు. మా చిన్నప్పుడైతే చాలా మంది వచ్చేవాళ్ళు అలా గంగిరెద్దును తీసుకుని వచ్చేవాళ్ళు. ఒకటి పీకలా ఉంటుంది కదా, దాన్ని ఊదుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ఎవరు కనిపించట్లేదండి అలాంటి వాళ్ళు. చూడండి ఫైనల్గా ముగ్గు అయితే చాలా బాగా వస్తుంది. మా పాప నేను కలిసి అయితే ఒకే దాంట్లో కలర్ అయితే ఫిల్అప్ చేస్తున్నామండి. మా పాప వద్దు అలా ఫిల్ చేయకు పక్కకు పడుతుంది అంటే ఇప్పుడు వినట్లేదు, కానీ చాలా బాగా ఫిల్ చేసిందండి. ఫస్ట్ టైం వేస్తుంది కలర్స్, అయినా కూడా బాగా ఫిల్ చేస్తుంది. సరే ట్రై చేస్తే మనకు కూడా నెక్స్ట్ టైం తను కూడా హెల్ప్ చేస్తుంది కదా అని నేను కూడా వేయమని చెప్పాను. చూడండి ఈ రో అయితే మనకు కంప్లీట్ అయిపోతుంది. కొంచెం సైడ్ బార్డర్స్ అనేవి అటు ఇటుగా ఉంటే నేనైతే సెట్ చేసుకుంటున్నాను.
చూడండి మిడిల్లో అయితే నేను వైట్ ముగ్గు వేయలేదు. ఆ రౌండ్ అనేది సర్కిల్ అనేది డల్ అయిపోయిందని చెప్పేసి నేనైతే వైట్ ముగ్గుతో ఒకసారి అయితే మళ్ళీ వేసుకుంటున్నాను. వీటికైతే నేను వైట్ ముగ్గు అయితే వేయట్లేదండి, ఎందుకంటే 3D కదా అలాగే ఉండాలి. నేను లాస్ట్లో ఫైనల్ ఇంకొక రౌండ్ ఉంది కదా వేసిన తర్వాత మాత్రం వైట్ ముగ్గు అయితే ఇప్పుడైతే ఇంకొక రౌండ్ ఉంది కదండి అదైతే వేసేసుకుంటున్నాను. సేమ్ పద్మం రేకులే వేసుకుంటున్నాను. అవి కూడా అలాగే వేసేసుకోండి. మొత్తం పద్మం రేకులు వేసేసుకొని తర్వాత కలర్ ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. దీనికైతే గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. ఫస్ట్ కొంచెం టెన్షన్ పడి కొంచెం టైం లేట్ అయింది, కానీ తర్వాత కొంచెం అలవాటు అయిపోయిందండి. పాపకైనా అమ్మకైనా నాకైనా కొంచెం తొందరగానే ఫిల్ చేసేసాము. ఇదైతే పండుగ కదండి, ఎవరు నాపడానికి వీల్లేదు. అందరూ అరుస్తున్నారు, బండ్లపై అటు ఇటు వెళ్తున్నారు. అబ్బాయిలు కూడా సౌండ్స్ మీకు కూడా వినిపిస్తున్నాయి అనుకుంటా. ఈరోజు కొంచెం డిస్టర్బెన్స్గానే ఉందండి వాయిస్ అనేది. గ్రీన్ కలర్ కదండి, ముగ్గుకైతే చాలా మంచి లుక్ అయితే తెచ్చిపెట్టిందండి. చాలా బాగా కనిపించింది. నేనైతే ఒక ప్యారెట్ గ్రీన్ కలర్, ఒక డార్క్ గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. పర్ఫెక్ట్గా సెట్ అయిందని నాకైతే అనిపించిందండి. చూడండి, నేను కొన్ని వేసాకైతే మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఎంత బాగా సెట్ అయింది కదా. గ్రీన్ కలర్తోనే లుక్ అయితే వచ్చిందేమో నాకైతే అనిపిస్తుంది.
చూసారు కదా ముగ్గు అయితే ఎంత మంచి కలర్, చాలా బాగా సెట్ అయింది కదా. చూడండి ముగ్గురం అయితే వేస్తున్నాము, తొందరగా వేస్తుంది. మా పాప కూడా ప్రాక్టీస్ అయిపోయింది. కొంచెం ముందు దాంట్లో పడింది కదా, మళ్ళీ నేను ఏమన్నా అంటానని చెప్పేసి లైట్ పింక్ ఫస్టే తీసేసుకుని కూడా వేసేసుకుంటుంది. ఆల్మోస్ట్ గ్రీన్ కలర్ అయితే ఫిల్ చేయడం అయితే అయిపోతుందండి. చూడండి గ్రీన్ కలర్ మొత్తం ఫిల్ చేశాక ఎలా ఉందో, ఇలా ఏదో 3D ఎఫెక్ట్ అయితే నాకైతే కనిపిస్తుంది. మీకు కూడా కనిపిస్తుందా? కనిపిస్తే కామెంట్ రూపంలో అయితే పెట్టండి. తర్వాత నెక్స్ట్ అటు కార్నర్లో కాకుండా మిడిల్లో అయితే అలా కమలం రేకులు అయితే తీసుకుంటున్నానండి. అలా అన్ని చుట్టూ రౌండ్ వేసాం కదా పద్మం రేకులు, వాటి చుట్టూ అయితే ఇలా రేకుల టైప్లో మళ్ళీ వేసుకుంటున్నానండి. వీటికైతే నేను ఆరెంజ్ కలర్ అండ్ డార్క్ ఆరెంజ్ అండ్ లైట్ ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకొని వేసుకున్నానండి. ఈ కలర్ ఫిల్ చేస్తే అయితే మనకు ముగ్గు అయితే ఫైనల్ అయిపోతుందండి. వైట్ బార్డర్ వేసుకుంటే సరిపోతుంది. చెప్పాను కదండి చాలా టైం పట్టింది, కానీ చాలా బాగా వచ్చింది. ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఇలాంటి ముగ్స్ అయితే ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. సంక్రాంతికి మీరు కూడా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కామెంట్ రూపంలో కూడా పెట్టండి. మీరు కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, మీరు కూడా బాగా ఎంజాయ్ చేయాలని అయితే మేమైతే కోరుకుంటున్నానండి. చూడండి మా పాప ఫాస్ట్ నాకన్నా ఫాస్ట్గా వేసేస్తుంది.
చూడండి నేనైతే మంచిగా కింద కూర్చొని అయితే కలర్ అయితే ఫిల్ చేస్తున్నాను. కాళ్ళు అయితే బాగా నొప్పులు వస్తున్నాయండి. అందుకనే చూడండి ఆరెంజ్ కలర్ అయితే ఫిల్అప్ చేయడం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. తర్వాత వైట్ బార్డర్ అనేది వేసేస్తే సరిపోతుంది. చూడండి కలర్స్ అయితే ఫిల్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ కొంచెం ఫినిషింగ్ అనేది సరిగా లేకుంటే నేను సెట్ చేసుకుంటున్నాను అంతే. వైట్ బార్డర్ అనేది పర్ఫెక్ట్గా లైన్ మీద వేసుకోండి. కలర్ మీద పడకుండా గ్యాప్ రాకుండా వేసుకోండి. ముగ్గు అనేది బాగా కనిపిస్తుంది. ముగ్గు ఎంత ఇంపార్టెంటో వైట్ బార్డర్ వేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వేసుకోండి వైట్ బార్డర్ వేసేటప్పుడు. వైట్ బార్డర్ వేయడం కూడా దాదాపు అయిపోవచ్చిందండి. వైట్ బార్డర్ వేసాక చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. ముగ్గు లుక్కే చేంజ్ అయిపోయిందండి. మా బాబాయ్ అయితే మొత్తం కైట్లు పట్టుకుని తిరుగుతుండండి. పిలిచినా కూడా రావట్లేదు పొద్దున లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు. చూడండి ఫైనల్గా ఒకదానికి వేసేస్తే మన ముగ్గు అనేది కంప్లీట్ అయిపోయినట్టే. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నాకు నచ్చిందని మీకు నచ్చాలని అయితే రూల్ అయితే లేదండి. నచ్చినా నచ్చకుండా కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. చూడండి ముగ్గు అయితే ఇలా ఉంటుంది ఫైనల్గా. గొబ్బెమ్మలు పెట్టాక కూడా ఎలా ఉంటుందో నేను ఒకసారి చూపిస్తాను. మా అమ్మ అయితే గొబ్బెమ్మలు రెడీ చేస్తుంది. అవి పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో మళ్ళీ ఒకసారి వీడియో తీసి పెడతాను. ఇందులోనే పెడతాను. చూడండి పాప మార్నింగ్ లేసి మా అమ్మ అయితే అలా అదేదో కలర్ దొరుకుతుందంటండి పెండ్లాగా ఉండడానికని ఆ కలర్తో అయితే మంచిగా కల్లాపు చల్లింది ముగ్గుకు బాగా కనిపించాలని చెప్పేసి. చూడండి 3D ఎఫెక్ట్ ఏమైనా వచ్చిందో లేదో మీరే చెప్పాలి. నాకైతే వచ్చిందనే అనిపిస్తుందండి. చూసారు కదా ఫైనల్గా అయితే ఇలా ఉంటుందండి ముగ్గు అనేది. మీకు నచ్చితే మీరు మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే గొబ్బెమ్మలు పెట్టి మీకైతే ముగ్గు అయితే చూపిస్తానండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే గొబ్బెమ్మలు అయితే తెస్తుంది మా మమ్మీ. గొబ్బెమ్మలు అయితే పెట్టేస్తాను. చూడండి
చూడండి గొబ్బెమ్మలు అయితే పెట్టేసింది. చాలా బాగా కనిపిస్తుంది కదండి గొబ్బెమ్మలు పెట్టాక. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ కూడా